ఇక డిఎస్సి పరీక్షా కేంద్రాల ఏర్పాటుపై కసరత్తు. గడువు కంటే ముందే పరీక్షలు పూర్తి చేసేలా చర్యలు. రోజుకి 40 నుంచి 50 వేల మందికి 2 విడతల్లో పరీక్షలు. ఇప్పటికే ఐఆన్ కేంద్రాలు ఎంపిక, ఇంజనీరింగ్ కళాశాలలు పరిశీలన. ఇక మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. మే 15వ తేదీతో ఆన్లైన్ అప్లికేషన్ల నమోదు గడువు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే మొత్తం ఎంతమంది అభ్యర్థులు పరీక్షలు రాస్తారన్న డేటా అధికారుల వద్ద ఉండడంతో పరీక్షా కేంద్రాల ఎంపికపై వారు దృష్టి సారించారు. రోజుకి సరాసరి 40 నుంచి 50 వేల మందికి ఉదయం, మధ్యాహ్నం 2 షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించేలా ఆ మేరకు కేంద్రాలను ఎంపిక చేస్తున్నారు. అధికారిక సమాచారం మేరకు ఇప్పటి వరకు అన్ని రకాల పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్న టీసీఎస్ ఆయాన్ వారితో అధికారులు సంప్రదింపులు జరిపారు. జూన్ 6వ తేదీ నుంచి జరగనున్న డిఎస్సి పరీక్షలకు తమ కేంద్రాలను ఇచ్చేందుకు టీసీఎస్ సంస్థ అంగీకరించింది. ఈ కేంద్రాలతో పాటు రాష్ట్రంలోని ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కళాశాలల్లో కూడా డిఎస్సి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే వారితో కూడా సంప్రదింపులు జరిపారని సమాచారం. ఇక ఇచ్చిన గడువు కంటే ముందే పూర్తి చేస్తారా అంటే, ఇక డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి ఎలాంటి డీవియేషన్స్, షెడ్యూల్స్ మార్పులు లేకుండా అధికారులు ముందుకెళ్తున్నారు. వారి స్పీడ్ చూస్తుంటే పరీక్షల కోసం ఇచ్చిన 30 రోజుల షెడ్యూల్ కంటే ముందే పూర్తి చేసేలా ఉన్నారు. ఇప్పటికే టీసీఎస్ ఆయాన కేంద్రాలు ఎంపిక చేయగా వాటి సమర్థం రోజుకి సరాసరి 20 వేల మందికి 2 విడతల్లో పరీక్షలు నిర్వహించగలరు. ఇక వీటితో పాటు ఇంజనీరింగ్ కళాశాలలు అందుబాటులోకి వస్తే మరో 20 నుంచి 30 వేల మందికి ఒకే రోజు పరీక్షలు జరిపే వెసులుబాటు ఉంటుంది. ఈ లెక్కన రోజుకి 40 వేల మంది చొప్పున చూసుకున్న గరిష్టంగా 20 రోజులు కూడా పరీక్షల నిర్వహణకు ఎక్కువే. ఇక తొలిసారి ఎస్సీ వర్గీకరణతో పోస్టులు. కూటమి ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ ఈ డిఎస్సి నోటిఫికేషన్ నుంచి అమలు చేశారు. ఈ మేరకు పోస్టులను ప్రకటించగా ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అనేది కూడా అధికారులు తెలియజేశారు. ఇక ఎస్సీ GR1, GR2, GR3 కింద 3 కేటగిరీల్లో వరుసగా 1848, 45,419, 61,905 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇక మొత్తం 16,347 ఉద్యోగాలకు 3,35,401 మంది అభ్యర్థులు వివిధ పోస్టులకు కలిపి 5,77,417 దరఖాస్తులను నమోదు చేశారు. ఇక దీని ప్రకారం ఒక్కో పోస్టుకు సరాసరి 35 మంది పోటీ పడనున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ల నమోదులో మహిళలు ముందంజలో ఉన్నారు. దాదాపు 2,03,647 మంది మహిళా అభ్యర్థులు, 1,31,754 మంది పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు ఎస్సీఆర్టీ డైరెక్టర్ డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. ఇక ఈ నెల 30వ తేదీ నాటికి హాల్ టికెట్లు విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు.